ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషరత్న శ్రీ గోపాల్ అయ్యంగార్ జ్యోతిష పండితులు ఆయనతో ఉన్నాము. ఈరోజు ఈ వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. జూలై నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతి ఒక్క వారఫలం ఎలా ఉందో 12 రాశుల వారికి తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం తల్లి. ఈ వారం ప్రత్యేకంగా జూలై 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఎలా ఉందో సందేశం తప్పకుండా. ఒక్క చిన్న సందేహం గురుగారు, చెప్పమ్మా. ప్రతి వారం మీరు కామన్గా చెప్పేటట్టు కాకుండా తిథులు ఎలా ఉంటాయి, ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉంటాయి, వాటి గురించి వివరించగలరు? తప్పకుండా. ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడైతే వారఫలం చేసే ముందు ప్రతిసారి కూడా మీరు నన్ను గమనించండి, ఈ గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో చెప్తా. ఎందుకంటే కొందరు జాతకం పట్ల బాగా అవగాహన ఉన్న వాళ్ళు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు కానీ ఉండిపోతే ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవలు, లేదా సడన్గా రష్యా వాడు వచ్చేసి ఉక్రెయిన్ మీద పడిపోవటం, లేదా మన భారతదేశానికి ఏదో రావటం, ఏదో విమాన ప్రమాదాలు, ఎన్నో హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికంతా కారణం కాలసర్పదోషం అన్నమాట. అటు రాహు పైన ఉండి ఇటు కేతు కింద ఉండి మిగతా గ్రహాలన్నీ లోపల ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇవాళ మనము ఈ నక్షత్రం ఏదైతే ఉందో ఈ వారం మనం చూసుకుంటే ఈ నక్షత్రాన్ని బట్టి, అంటే కృతికా నక్షత్రం అంటే చంద్రుడు ఇప్పుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడన్నమాట. ఇలా ఉండటం వల్ల అన్ని గ్రహాలు ఉండిపోయి అనేక యుద్ధ వాతావరణాలు, లేనిపోని సంక్షోభాలకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ వారంలో గ్రహాలు ఇలా ఉన్నాయని చెప్తాం. ఈ వారం గ్రహాలని చూసుకుంటే తల్లి, మనకు వచ్చేసి రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే చంద్రుడు మేషం వృషభం మిథునంలో ప్రయాణిస్తున్నారు. అలాగే శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే కుజ కేతు గ్రహాలు ఈ రెండు కూడా మనకు సింహరాశిలో సంచరిస్తున్నాయి. ఇది యుద్ధ వాతావరణాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వారం కూడా ప్రత్యేకంగా నేను గ్రహాల స్థితులు చెప్తుంటాను అన్నమాట. అలాగే చిన్న సందేహం గురుగారు, మా ప్రేక్షకులు సందేహం మేరకు నక్షత్రాల స్థితి ఎలా ఉంటుంది, ఎందుకు నక్షత్రాల గురించి చెప్తూ ఉంటారు? తప్పకుండా అమ్మా. ఈ వారం కానీ నక్షత్రాలు చూసుకున్నారంటే కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష వరకు 7 రోజులు ఉంటాయన్నమాట. రోజుకో నక్షత్రం కదా. మరి మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజులు ఎప్పుడు చేసుకుంటాము? ఆషాఢ మాసంలో నేను ఈ కృతికా నక్షత్రంలో పుట్టాను, ఆషాఢ మాసంలో నేను రోహిణి నక్షత్రంలో పుట్టాను. ఇలాగా ఎవరైతే 27 నక్షత్రాల్లో వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ మాసంలో వాళ్ళ జన్మదినం చేసుకోవాలి. అప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, విశ్వానికి దగ్గరగా ఉంటుంది, భగవంతుడికి దగ్గరగా ఉంటుంది. ఏదో ఇంగ్లీష్ క్యాలెండర్ పట్టుకొచ్చి నేను పలానా సంవత్సరం పుట్టాను, పలానా డేట్ సంబంధం లేదనమాట వాటికి. ఎందుకంటే ఈ తిథి వార నక్షత్రాలనే పంచాంగాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు పెద్దవాళ్ళు ఇచ్చారు. కాబట్టి మన నక్షత్రం ఏదైతే ఉందో ఆకాశంలో నక్షత్రంతో కూడిన చంద్రుడు ఆ రోజు ఉంటాడు. కాబట్టి మనం పుట్టిన సంవత్సరం రోజు అలా జరిగిన సంఘటన కాబట్టి ఈ రోజు మీరు గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకొని చక్కగా పెద్దల ఆశీస్సులు తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ కారణంగా నేను మీకు నక్షత్రాలు చెప్తుంటా. అలాగే ఇంకొక సందేహం గురుగారు, చెప్పమ్మా. తిథులు ఎలా చెప్తారు? తిథులు అది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి ఇది. ఈ తిథులు చూసారా, ఈ వారం మనకు చూసుకుంటే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు ఉందండి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విద్య, ఇన్ని రోజులుగా మనం 7 రోజులు చెప్తున్నాం కదా. ఈ 7 రోజుల కారణం ఏంటంటే మన పితృలు ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోతారో వాళ్ళు మనకు పైనుంచి పితృలోకంలో నుంచి మన కుటుంబాన్ని చూస్తుంటారనమాట. మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చేది ముందు పితృదేవతలే. అందుకే ముందుగా అందరం ఏమంటామంటే ఉదయం లేవగానే తల్లిదండ్రులకి నమస్కరించుకోవాలి. ఎవరైతే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారో వాళ్ళు కనీసం వాళ్ళ ఫోటో కన్నా దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత చనిపోయిన పితృదేవతలు ఏవైతే ఉంటారో వాళ్ళ ఆశీస్సుల కోసం మనము వాళ్ళ యొక్క తిథి నాడు, ఆషాఢ మాసంలో మా తాతగారు చనిపోయారు. ఏ తిథి నాడు చనిపోయారు అయ్యా అంటే శుక్లపక్షంలో త్రయోదశి రోజు చనిపోయారంటే ఆ రోజు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి. అది ఒక పంతుల దగ్గరికి వెళ్ళి గురువుగారు మా తాతగారి పేరు, వంశం, గోత్రం చెప్తే ఆయన ఏం చేస్తారు, సింపుల్గా మీ యొక్క పితృదేవతల శాంతి చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ పితృ సంతర్పణం జరుగుతుందో వాళ్ళు సంతుష్టిలో అవుతారనమాట. అప్పుడు మీ కుటుంబాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు చూసుకుంటారనమాట అంతరిక్షంలో నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ తిథి గురించి చెప్పడానికి కారణం ఇదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.
నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. కర్కాటక రాశి వారికి 20 జూలై నుండి 26 జూలై వరకు ఎలా ఉంటాయి రాశి ఫలాలు కొంచెం తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఇంకొక సందేహం గురుగారు, కర్కాటక రాశి వారి గుణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ బిహేవియర్ బాగుంది, తప్పకుండా. జనరల్గా కర్కాటక రాశి అనగానే మనకు చంద్రుడు గుర్తొస్తాడు. అంటే చంద్రుడు ఈ రాశికి అధిపతి తల్లి. ఈ రాశి వాళ్ళకి చంద్రుడు ఎలా ఉంటాడమ్మా? అమావాస్య పౌర్ణమి, అమావాస్య పౌర్ణమి అంటాడు కదా. పాడ్యం నుంచి ఎదుగుతూ ఉంటాడు, తగ్గుతూ ఉంటాడు. ఈ కర్కాటక రాశి వాళ్ళతో ఉన్న పేజీ ఏంటంటే, చంద్రుడు మనస్సై ఉండి చంద్రుడు వాళ్ళకి జాతకంలో అధిపతి కాబట్టి హెచ్చు తగ్గులు ఉంటాయి ఆలోచనల్లో. కొన్నిసార్లు చాలా హ్యాపీగా ఉంటారు, కొన్నిసార్లు కొంచెం డిప్రెషన్లో ఉంటారు, కొన్నిసార్లు చాలా ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు. సో వీళ్ళు చాలా మంచి వ్యక్తులు, చాలా హార్డ్ వర్కర్స్, చాలా ఇదిగా ఉంటారు, కొంచెం మొండిగా కూడా ఉంటారు వీళ్ళు. అలాగే వీళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉంటారు, మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పుట్టిన తిథి వార నక్షత్రాలు చూసుకొని మనం వాళ్ళ యొక్క గుణగాలను ఇంకా బాగా చెప్పొచ్చు అన్నమాట. అది సంగతి. గురుగారు, వాళ్ళు ఏ నక్షత్రంలో పుడతారు కొంచెం చెప్పారు. ఈ కర్కాటక రాశికి అమ్మ ముఖ్యంగా మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారు. ఈ వారం కానీ చంద్రుడి స్థితి కానీ మేషం, వృషభం, మిథునంలో ఉండడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకు పట్టిందల్లా బంగారం అనొచ్చు. సంతోషంగా ఆనందంగా ఉంటారు, విలువైన సమాచారాలు అందుకుంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. చాలా ఆనందకరంగా ఈ వారం అంతా జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి ధనస్థానం గతంలో చాలా ఇబ్బంది పెట్టిందమ్మా. సూర్యుడు సరిగా లేడు, ధనాధిపతి. ఇప్పుడు బాగున్నాడు కాబట్టి బాగా డబ్బు రావటం, కుటుంబ సంతోషం, పిల్లల చదువులో మంచి డెవలప్మెంటు, ఒక నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య అష్టమ శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ అష్టమ శని వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, మానసికంగా సరిగ్గా ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం, అన్నీ కొన్ని ఇబ్బందులు. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి ఇబ్బందులు, పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు, ఇదంతా కాకుండా ప్రేమికుల మధ్య విభేదాలు. సో ఇవన్నీ అష్టమ శని ప్రభావం తల్లి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా శనిగ్రహాన్ని పట్టించుకోవాలి. ముఖ్యంగా వీళ్ళకి పార్ట్నర్షిప్ కూడా ఈ వారం అస్సలు బాగుండదని చెప్పేసి మనం చెప్పొచ్చు. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్నీ కూడా బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు. లావాదేవీలు ఏది చేసినా కూడా లాభదాయకంగానే ఉన్నాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం చెప్పాల్సింది ఏంటంటే, గురువు యొక్క మార్పు వల్ల బ్రహ్మాండమైన ఆరోగ్యం, శత్రువులు మిత్రులు అవ్వటం, ఎప్పుడో మన చిన్ననాటి స్నేహితులు కావచ్చు, ఇంకెవరైనా బంధువులు మనతో మాట్లాడడం మానేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళండి, రాజమర్యాద చేస్తారు మీకు. అది కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా గురువు ఇచ్చే ఫలం అలాంటిది. అప్పుల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదమ్మా, ఆ రుణ బాధలన్నీ తీరిపోతాయండి ఈ వారం మీకు అందరికీ కూడాను. కాబట్టి ప్రయత్నం చేయండి మీరు. ఇకపోతే ఈ రాశి వాళ్ళందరికీ కూడా అన్ని లావాదేవీలు చాలా లాభదాయకంగా ఉంటాయి. తల్లి యొక్క ఆశీస్సులు బాగుంటాయి. సంతాన పరంగా కూడా మంచి అద్భుతమైనటువంటి డెవలప్మెంటు, దూర ప్రయాణాలు, విదేశీ యానాలు అన్నీ బాగా కలిసి వస్తాయి. అలాగే ఈ రాశి వాళ్ళు తెలివైన నిర్ణయాలు కూడా బాగా తీసుకుంటారు. ఈ రాశి వాళ్ళకి అదృష్టం కానీ చూసుకుంటే బాగా అదృష్టం తక్కువ. గురుగ్రహం యొక్క స్థితి వ్యయంలో ఉండడం వల్ల, ఆ యొక్క అదృష్టం పోవడం వల్ల గురుగ్రహాన్ని కూడా చిన్న పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా తండ్రులు, పెద్దలు, గురువులు, అలాగే అత్తమామలతో లేనిపోని విభేదాలు, గొడవలు, ఏదో ఆస్తి తగాదాలు ఉండొచ్చు. అవి రాకుండా చూసుకోవడం అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళు పాటించుకోవాలి. ఉద్యోగపరంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉందమ్మా. ప్రమోషన్లు ఏంటి, అసలు పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు, బాసుల యొక్క డెవలప్మెంట్, వాళ్ళ యొక్క ఇదన్నమాట సపోర్ట్ కానీ అద్భుతంగా ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి. ఉద్యోగంలో అన్ని రకాల సంతోషకరమైన వార్తలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు కానీ, లేదా ఇంటర్వ్యూలు ముఖ్యంగా వాటిలో సక్సెస్ఫుల్గా ఆన్సర్ ఇచ్చి మంచి పొజిషన్లోకి రావడం కూడా చాలా బాగుంది. కర్కాటక రాశి వాళ్ళకి వ్యాపార పరంగా ఈ వారం అద్భుతంగా ఉందన్నమాట. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చెప్పదలుచుకున్నంత గొప్ప మార్పులు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు వ్యాపార పరంగా బాగా డెవలప్మెంట్ ఉంది. అన్ని రకాలుగా ఈ రాశి వాళ్ళకి ఈ వారం కొంచెం బాగానే ఉందమ్మా. ఏదైతే గ్రహాలు నేను చెప్పానో ఆ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఈ రాశి వారు ఏ పరిహారాలు చేసుకుంటే మంచిది? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు చెప్పాను కదా, కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా సూర్యుడు బాగున్నాడు, గురువు అర్ధశుభుడు. అంటే గురువు అదృష్టం కొరకు మనము తప్పకుండా గురుగ్రహానికి పరిహారం చేసుకొని శనగలు ప్రసాదం చేసుకుంటూ ఆంజనేయ స్వామి గుడికి, దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం, గురువు నమస్కారం, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడం మంచిది. కర్కాటక రాశి వాళ్ళకు అదొక్కటే కాదు, మెయిన్గా బుధుడు
కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాడు, దాన్ని కూడా సెట్ చేసుకోవాలి. తర్వాత కుజుడు బాగున్నాడు, అన్ని రకాలుగా కూడా చూసుకుంటే మనకు శని యొక్క స్థితి కూడా ఈ వారం వీళ్ళకి ఈ అష్టమ శని అంతా పోయింది. అన్నీ బాగున్నాయమ్మా చేసుకుంటే చాలు, అన్ని రకాలుగా శుభాలు జరుగుతాయి. ఇంత బాగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.